ప్లాంట్స్ హెర్బివోరస్ యానిమల్స్ తింటాయి, హెర్బివోరస్ యానిమల్స్ని కార్నివోరస్ యానిమల్స్ తింటాయి, అట్లా మళ్ళీ హ్యూమన్స్ ఇవన్నిటిని తింటారు అట్లా అని చెప్పి స్కూల్లో మనందరికీ నేర్పించారు. ఇప్పుడు బయట ఎవరికన్నా ఇట్లా నాన్ వెజ్ శాకాహారం వీటి గురించి చెప్పేటప్పుడు ఇప్పుడు ఫుడ్ చైన్ ప్రకారము నాకు రైట్ ఉంది, ఈ జీవుల్ని తినే రైట్ ఉంది అని వాళ్ళు అంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఖచ్చితంగా అడుగుతారండి వాళ్ళు. మా టీచర్స్ అడుగుతారు, మా కొలీగ్స్ అడిగినప్పుడు అవి అందుకే పుట్టాయి, ఈ నేచర్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటారు. ఇప్పుడు చేపల చెరువులు తవ్విస్తున్నారండి, దే ఆర్ నాట్ బాండ్ బై ఇన్స్టింక్ట్, న్యాచురల్గా పుట్టలేదు అవి. మనంతా ఆర్టిఫిషియల్ చేస్తున్నాము. రొయ్యల చెరువులు ఇవన్నీ మా వ్యవసాయ భూములన్నీ చెరువులు చేసేసి వాటిని కృత్రిమంగా కమర్షియలైజ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఎలా ఉంటుందండి? అది జరగదు, అది ఆ ఇంబ్యాలెన్స్ అనేది జరగదు. మనం తింటే కానీ అవి తగ్గవు, నేచర్ బ్యాలెన్స్ తప్పుతుంది. అదంతా కూడా నాన్ సెన్స్. ఓకే ఓకే. సో అంటే ఒకప్పటి కాలంలో ఇట్లా ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేస్తాము చెరువులతోవి అట్లా లేకుండా ఉండి ఎవరికి వాళ్ళు జీవిస్తూ ఉండేటప్పుడు అప్పట్లో మరి నాన్ వెజ్ తింటాం రైటే అంటారు అప్పట్లో బ్యాలెన్స్ కోసం? అప్పుడు బ్యాలెన్స్ అంటే వాళ్ళు బలం కోసం అనేదానికైతే కనుక వాళ్ళు వర్క్ చేసేవారని మనం చెప్పడానికి ఉంటుంది. అప్పటికి కూడా ఎవరికైనా బాధే కదా. తెలియనప్పుడు వేరు, తెలుసున్నా మంటలో చేపెడితే కాలుతుంది, తెలియని వాళ్ళకి కాలుతుంది. కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. తెలిసిన తర్వాత ఒకళ్ళు వచ్చాము, మనం బయలుదేరాము, తెలుసుకున్న వాళ్ళని చెప్పడానికి బయలుదేరాము. సో దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో మీరు శాకాహారం గురించి మీ యొక్క స్కూల్లోనే ప్రచారం చేశారు, వేరే స్కూల్స్లో కూడా ప్రచారం చేసేవాళ్ళ? వేరే స్కూల్లో ప్రచారం అంటే నేను ఏం చేశానంటేనండి, మా స్కూల్లో పిల్లలకి కొంతమంది చక్కగా ఇంప్రెస్ అయ్యి ఎగ్ దగ్గర కూడా తీసుకునేవారు కాదు. ఎగ్ దగ్గర కూడా తీసుకోకపోతే మా హెడ్ మాస్టరు రౌండ్ చేసుకుంటూ కొంతమంది కంప్లైంట్ చేస్తారు కదా పిల్లలు, వాళ్ళు తింటలేదు వీళ్ళు తింటలేదు చేసినప్పుడు వాళ్ళని కేకలేసేవారు. కేకలేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు నాతో పరోక్షంగా అన్నారనమాట. నన్నని కాకుండా ఎవరితోటో అంటున్నట్టు, గవర్నమెంట్ ఇచ్చేదాన్ని మనం ఆపటానికి మనం ఎవరో అన్నట్టు అన్నారు. నాకేమనిపించిందంటే క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి మనం దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్గా వేరే ఏదైనా ఇవ్వాలి కదా అనిపించి నేను చిక్కీలు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వటల్లా నేనే కొని తీసుకెళ్ళాను, వేరుశనగ ఉండలు అట్లాంటివి. వాళ్ళకి బాధ కలగకుండాను, మనకి గిల్టీ ఉండదు, మనం వాళ్ళు ఇచ్చేది పోగొట్టడం, వాళ్ళ మధ్యలో పిల్లలు నలిగిపోతారు కదా వేస్ట్ అని ఆ ప్లేస్లో నేను సప్లై చేసేదాన్ని. ఒకరోజు ఆ అమ్మాయిల వరకే ఇచ్చి నో నాట్ లైక్ దట్ ఆల్ గర్ల్స్కి ఇద్దామని, నెక్స్ట్ థర్డ్ డే ఆల్ క్లాస్కి ఇద్దామని ఇలా క్లాస్ అందరికీ ఇచ్చేదాన్ని. ఇస్తున్నప్పుడు అంటే వాళ్ళలో కూడా వస్తుంది కదా థింకింగ్ వాళ్ళ వల్ల, అందుకని ఇచ్చేదాన్ని. ఇచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్లో హెడ్ మాస్టర్ మళ్ళీ పాయింట్ చేశారండి, ఒక క్లాస్కి ఇస్తే సరిపోతుందా అట్లా అనేటప్పుడు మన స్కూల్ అంతా ఎందుకు ఇవ్వకూడదు అనిపించి నేను మా సార్ కూడా చక్క కోఆపరేషన్ ఉంటుందండి ఇంట్లో, ఆ గివింగ్ అనే దగ్గర చాలా ఆయన బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. సో ఆయనే తెచ్చేవారు, ఒకరోజు కొబ్బరిని ఒకరోజు అవి వాళ్ళనేమి నేను ఇన్సిస్ట్ దాని గురించి కాదు, నేను ఇవ్వాలనుకునేదాన్ని అసలు అంతే. అలా ఈ స్కూల్ మొత్తం కూడా నేను ఒక 10,000 వరకు ఖర్చు పెట్టి ఒక 20 days ఇచ్చానండి, 3 weeks ఎవ్రీడే ఏదో ఒకటి తీసుకెళ్ళేదాన్ని. అలా ఇచ్చిన క్రమం వెంటనే పొంగల్ హాలిడేస్ ఏదో వచ్చాయి, వెంటనే మన కొత్త గవర్నమెంట్ చిక్కీస్ అవి ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఓహో, గవర్నమెంట్. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. చాలా నాకు ఆ వైబ్రేషన్ నాకు చాలా ఆనందం వేసింది. మనం ఒక థాట్ రిలీజ్ చేస్తే ఇలా జరుగుతుంది అనమాట అనిపించి చాలా థాట్స్ దానికి యాడ్ అవుతాయని పత్రిక గారు చెప్పేవారు. అలా ఒక మంచి ఆలోచన మనం ఇంత చక్కగా చేసింది అని ఆనందం వేసేది అనమాట. ఇదే సందర్భంలో ఇంకొక చిన్న మాట చెప్తాను. నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పటికి పిల్లలకి చెప్పులు ఉండేవి కాదు, చిన్న పిల్లలు. ఇక్కడ నేను గర్ల్స్ హై స్కూల్లో జంగారెడ్డిగూడెంలో చేసినప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండేవారు స్టూడెంట్స్. అక్కడికి వెళ్ళాడు విలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళు చెప్పులు లేకపోయినా వచ్చేసేవారు. కానీ ఆ రాళ్ళు ఇట్లో చిన్న పాదాలతోటి వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తుంటే నాకు చెప్పులు ఇవ్వాలనిపించింది. అలా ఒక్కొక్క క్లాస్ని తీసుకుందామని ఇచ్చాను అనమాట. ఇచ్చిన వెంటనే ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ముందు గవర్నమెంటే వాళ్ళకి షూస్ ఇచ్చారు. ఇలాంటివి కొన్ని చూశాను నేను ఇచ్చినవి వెంటనే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయటం. అలాగే నాకు పిల్లలందరికీ అరటిపళ్ళు ఇద్దామని స్టార్ట్ చేశానండి. అంతకుముందు మెనూలో ఎగ్ కానీ బనానా కానీ ఆప్షన్ ఉండేది. రాను రాను ఏమైందంటే ఆ మిడ్ డే మీల్ ఏజెంట్ తీసుకొచ్చేవాడు, ఈ రెండు తీసుకొచ్చి ఆప్షన్ అడిగేవారు పిల్లల్ని ఏది కావాలని. సో నేను టీచ్ చేసటం వల్ల 70% ఆఫ్ ది గర్ల్స్ హై స్కూల్ అలా మారిపోయారు. 70% బనానా అడిగేవారు. ఓహో, అమేజింగ్. అడిగేవారు. ఆ కండిషన్లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళే ఎగ్ సప్లై చేయటం మొదలుపెట్టారు. ఓకే, ఒక ఏజెన్సీసే డైరెక్ట్గా ఎగ్ ఇచ్చేస్తారు, ఇంకా నో ఆప్షన్స్.
ఓకే. ఫర్ ఆల్ ఇంక అందరూ ఎగ్గే తీసుకోవాలి. అలాంటప్పుడు నా మాటకి అక్కడ ఇబ్బంది అనిపించేది. ఇబ్బంది అంటే ఎగ్గులో కూడా జీవివే కదా ఉంటుంది, మొక్క ఏం రాదు కదా అందులోంచి అని అంటే అవుననుకుని కొంతమంది ఉన్నారు సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మరి వాళ్ళకి ఎట్లాగా అని నేను ఆలోచించి అందరికీ నో ఆప్షన్, అందరికీ అరటిపళ్ళు సప్లై చేద్దాము. నాకు డ్యూటీ ఉన్న రోజున 2 days ఉంటుందండి టీచర్స్కి, ఒక్కొక్క టీచర్కి ట్వైస్ ఏ వీక్ డ్యూటీ ఉంటుంది MDM అబ్జర్వేషన్ ఉన్నప్పుడు అరటిపళ్ళు ఇద్దాము కొన్నాళ్ళు సరదాగా, ఆ తర్వాత ఏమన్నా గవర్నమెంట్ దృష్టిలో ఇదే సప్లై అవ్వచ్చు కదా, ఒక మంచి థాట్ అని చెప్పి అలా ఇచ్చాను కొన్ని వారాల పాటు. ఇచ్చేటప్పటికి హెడ్ మాస్టర్కి బెంగ వచ్చింది. గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది కదా మీరెందుకు ఇవ్వటం అని చెప్పి దాన్ని ఆ అరటిపండు తిని వాడికి ఏదైనా అయితే ఇబ్బంది అవుతుందేమోనని ఆయన కొంచెం కంగారు పడతారు. వద్దండి మీరు ఇవ్వద్దు అనేసారు. నేను కొంచెం ఏంటి సార్ అన్నిటికీ అడ్డు పెడతారని చెప్పి కొంచెం హర్ట్ అయ్యాను. కానీ వెంటనే సర్దుకున్నాను నేను. నెగిటివిటీ ఎందుకు, ఇందులోంచి ఒక పాజిటివ్ థాట్ తీసుకుందాం అని చెప్పి అన్ని స్కూల్స్కి ఇద్దాం, ఇక్కడ కొన్నాళ్ళు ఇచ్చాం కదా వేరే స్కూల్స్కి ఇద్దాం. మా ఫ్రెండ్ టీచర్స్ అందరం డిఫరెంట్ స్కూల్స్కి ట్రాన్స్ఫర్స్లో వెళ్ళాము. వాళ్ళందరికీ దీని మీద అవగాహన ఉంది కొంచెం, అంటే వాళ్ళు మానకపోయినా మెడిటేషన్ మీద ఉంది. సో అన్ని స్కూల్స్లో ఇవ్వటం అనేది చేశాను. మరి చెప్పడం కూడా చెప్పాను, మెడిటేషన్ క్లాస్ చెప్తాం కదా, చెప్పినప్పుడు ఇది కూడా మనకి అందులో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా ఉంటుంది నాన్న అని లైట్గా చెప్పటం. పాంఫ్లెట్స్ ఇచ్చాను నేను. ఇందాక నేను చెప్పిన NIN వారి డేటా ఉంది కదా, ఆ పాంఫ్లెట్స్ ఈ మాటలు చెప్పి పాంఫ్లెట్స్ ఇచ్చేసి PMC గురించి కూడా క్యాలెండర్స్ కూడా ఇచ్చాను నేను. PMC ఫ్లయర్స్ ఉన్నాయి తయారు చేసి, ఏ నెంబర్లో ఏది వస్తుంది అనేది ఒక ఫ్లయర్స్ తయారు చేసి, ఇవన్నీ ఒక మెటీరియల్ పట్టుకెళ్తే వాళ్ళు బాగా వింటారు అని క్యాప్స్ కూడా ఇట్లా ఇవ్వటం అలా చేశానండి. ఓకే. సో అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో ఎగ్ తినాల్సిందే, కంపల్సరీగా ఇంకా ఆప్షన్ లేదు మెనూలో, వాళ్ళు రెండోది లేదు. ఓకే.